నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. టికెట్లపై ఎయిర్ ఇండియా భారీ తగ్గింపు. కండువా ఒకరిది, స్క్రిప్ట్ మరొకరిది. షర్మిలపై రోజా సెటైర్లు. రాజకీయ పార్టీని ప్రకటించిన తమిళ హీరో విజయ్. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం. నాగోబాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. యువ నటి మోడల్ పూనం పాండే మృతి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్. ఓలా స్కూటర్ల జీవితకాలం గురించి సీఈఓ కీలక ప్రకటన. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. వచ్చే వారం నుంచి 29 రూపాయలకే భారత్ రైస్ అమ్మకాలు. ఆయన శక్తివంతమైన గిరిజన నేత. హేమంత్ సోరెన్ పై దీదీ ప్రశంసల వర్షం. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం టికెట్లపై రాయితీ అందించడానికి నమస్తే వరల్డ్ సేల్ ను తీసుకొచ్చింది. ఇది పరిమిత కాలపు ఆఫర్. దేశీయ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఈ రాయితీ వర్తిస్తుంది. ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 2 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణానికి ఎంపిక చేసిన రూట్లలో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని, అలాగే లిమిటెడ్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. నమస్తే వరల్డ్ సేల్లో భాగంగా ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా చేసే టికెట్లపై రాయితీ పొందవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీసీసీ చీఫ్ షర్మిలపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. షర్మిల వేసుకున్న కండువా కాంగ్రెస్ దని, స్క్రిప్ట్ చంద్రబాబుదని అన్నారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విజయని నాడు ఎన్టీఆర్, నేడు వైఎస్ఆర్ కుటుంబం అన్నారు. అసలు చంద్రబాబు అవకాశం ఇచ్చిన షర్మిలదే తప్పు అన్నారు. వైఎస్ ఆత్మకు శోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అభ్యర్థులు దొరకపోవడంతో తమ పార్టీ నుంచి తరిమేసిన వారిని క్యాండిడేట్లుగా పెట్టుకుంటారని ఫైర్ అయ్యారు. వైఎస్ కుటుంబం మాట మీద నిలబడతారనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. మేనిఫెస్టోలో పెట్టనివి అమలు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. తమిళనాడులో హీరో విజయ్ పార్టీ ప్రకటించాడు. తమిళగ వెట్రికలంగం పేరుతో ఆయన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. గత 3 ఏళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని ప్రచారం జరుగుతుండగా నేటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమిళగ వెట్రి కలగం పేరు రిజిస్టర్ చేసినట్లు ప్రకటన రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన ఎక్కువగా ప్రజల్లోని కనిపించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. పార్టీ ఎజెండాను కూడా త్వరలో ప్రకటిస్తామని విజయ్ నుంచి ఒక నోట్ వెలువడింది. తమిళనాడులో అవినీతి పాలన సాగుతుందని, దానిని నిర్మూలించడమే తన ధ్యేయమని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. బల నిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో రానున్నారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు వెళ్లిన ఆయన నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ప్రముఖ మోడల్ సినీ నటి పూనం పాండే మృతి చెందారు. ఈ ఉదయం పూనం చనిపోయినట్లుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె టీం ప్రకటించింది. ఆమె వయసు 32 ఏళ్లు. ఈ రోజు మాకెంతో కఠినమైన రోజు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా మేము ఎంతో అభిమానించే పూనం పాండే చనిపోయారని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాం. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమ దయను పొందారు. ఈ బాధాకరమైన సమయంలో మేము గోప్యతను కోరుకుంటున్నామని పూనం టీం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. వంశీకి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ వారెంట్ను జారీ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడులో జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన విచారణకు వంశీ మోహన్ గైహాజరయ్యారు. దీంతో గత విచారణలోనే బెయిల్ వారెంట్ న్యాయస్థానం జారీ చేసింది. అయితే నేటి విచారణకు కూడా వంశీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో వంశీ మోహన్ పై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ను అమలు చేయాలని పోలీసులను ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం దేశాల్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోని ఈ కంపెనీ CEO భవిష్య అగర్వాల్ స్కూటర్ల జీవితకాలం, బ్యాటరీ లైఫ్ గురించి కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు 8 సంవత్సరాలు లేదా 80 కిలోమీటర్ల వారంటీని కలిగి ఉంటాయని అన్నారు. ఓలా స్కూటర్లు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోల్ ద్విచక్రాల వాహనాల కంటే రెట్టింపు జీవితకాలం అందించగలవని భవిష్య అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే పొడిగించిన బ్యాటరీ లైఫ్ వారంటీతో పాటు ఎలక్ట్రిక్ వాహన కంపెనీ రాబోయే త్రైమాసికంలో 10,000 ఛార్జింగ్ పాయింట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చూస్తుందని అన్నారు. దేశీయ రిటైల్ మార్కెట్లో పెరిగిన బియ్యం ధరలను నియంత్రిస్తూనే సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ రైస్ బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మకాలను వచ్చే వారం ప్రారంభించినట్లుగా తెలిపింది. కిలో 29 రూపాయలకే భారత్ రైస్ లభిస్తుందని, ధరలను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా బియ్యం స్టాక్ వివరాలను వ్యాపారుల నుంచి కోరినట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. 5-10 కేజీల బ్యాగుల్లో వాటి విక్రయానికి సిద్ధం చేశామని, తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని అమ్మనున్నట్లుగా సంజీవ్ చోప్రా వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసు అరెస్ట్ అయిన JMM అధినేత హేమంత్ సోరెన్ కు మద్దతు తెలిపారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. శక్తివంతమైన ఆదివాసీ నాయకుడు హేమంత్ సోరెన్ అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్ర ఏజెన్సీల మద్దతుతో బీజేపీ ప్రతీకార చర్య ఇది. ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. టికెట్లపై ఎయిర్ ఇండియా భారీ తగ్గింపు. కండువా ఒకరిది, స్క్రిప్ట్ మరొకరిది. షర్మిలపై రోజా సెటైర్లు. రాజకీయ పార్టీని ప్రకటించిన తమిళ హీరో విజయ్. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం. నాగోబాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. యువ నటి మోడల్ పూనం పాండే మృతి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్. ఓలా స్కూటర్ల జీవితకాలం గురించి CEO కీలక ప్రకటన. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, వచ్చే వారం నుంచి 29 రూపాయలకే భారత్ రైస్ అమ్మకాలు. ఆయన శక్తివంతమైన గిరిజన నేత హేమంత్ సోరెన్ పై దీదీ ప్రశంసల వర్షం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.